శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, నేటి వరకు శ్రీమద్ రామాయణంలో బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలోని 26 సర్గలు పూర్తి చేసి 27వ సర్గలోని 25వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 26వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. ततो युद्धं समभवत् देवदानव रक्षस घोरं तुमुल निर्घादं नाना प्रहरणजोज्यतं. ఆ తర్వాత దేవదానవ రాక్షసుల మధ్య అనేక విధాలైన ఆయుధాలు ప్రయోగించడం చేత పెద్ద ధ్వని చెలరేగింది. అక్కడ ఘోరమైన యుద్ధం జరిగింది. ఏతస్మిన్నంతరే శూరా రాక్షస ఘోర దర్శన యుద్ధార్థం సమవర్తంత సచివ రావణస్య తే మారీచశ్చ ప్రహస్తస్య మహాపార్శ్వ మహాదరో మహోదరౌ అకంపనో నికుంభస్య సుఖః సారణ ఏవ చ సంహ్రాదో ధూమకేతుశ్చ మహాదంష్ట్రో ఘటోదరః జంబుమాలి మహాహృదో విరూపాక్షస్య రాక్షసః. అన్ని రాక్షసుల పేర్లు ఇవన్నీ. సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ దుర్ముఖో దోషనఃకరః శ్రీశ్రాకర వీరాక్ష సూర్యక్రతుశ్చ రాక్షసః మహాకాయో అతికాయస్య దేవాంతక నరాంతకౌ. చూడటానికి ఎంతో భయంకరమైన రావణుడి యొక్క సచివులైన మారీచ, ప్రహస్త, మహాపార్శ్వ, మహోదరులు, ఆ తర్వాత అకంపన, నికుంభ, సుఖసారణులు, సంహ్రాద, ధూమకేతు, మహాదంష్ట, ఘటోదర, జంబుమాలి, మహాహ్రద, విరూపాక్షులు, సుప్తఘ్న, యజ్ఞకోప, దుర్ముఖ, దూషణ, కరులు, త్రిశిరస్సు, కరవీరాక్ష, సూర్యశత్రు, మహాకాయ, అతికాయ, దేవాంతక, నరాంతకులు అనే రాక్షసులు యుద్ధంలో పాల్గొన్నారు. రాక్షసుల తరఫున ఏతైర్సర్వై పరివృతో మహావీర్యైర్ మహాబల రావణస్యాల్యక సైన్యం సుమాలి ప్రవేశ. ఇంకా రావణుడి యొక్క మాతామహుడి సోదరుడైన, అంటే అమ్మ తండ్రి సోదరుడు, చింతాతన్ సుమాలి పరాక్రమవంతులైన రాక్షసులందరితో కలిసి సైన్యంలో ప్రవేశించాడు. సదైవత గణాన్ సర్వాన్ నానా ప్రహరణయిస్థితై వ్యధ్వంసయత్ సమం క్రుద్ధో వారిజలచరానివా. అతను కోపించి దేవతా సమూహాలన్నింటినీ వాడి అయిన అనేకమైన ఆయుధాలతో వాయువు ఎలా మేఘాన్ని పారదురులుతుందో అలా పారదురలాడు. తద్దైవత బలం రామాహన్యమానన్నిశాచరై ప్రణున్నన్ సర్వతో దివ్య సింహనున్నాన్ మృగా ఇవ రమా. ఎవరెవరిచో చెబుతున్నాడు ఇవన్నీ, అప్పుడప్పుడు గుర్తు చేస్తాడు కదా. తద్దైవత బలం రామా. రామా ఎవరు చెప్పాలి? అగస్త్యుల వారు. ఎందుకు చెప్తున్నాడు? ఇంద్రజిత్తు యొక్క గొప్పదనాన్ని గురించి చెప్పడానికి ఈ కథ అంతా చెప్తున్నాడు. రామ రాక్షసుల చేత కొట్టబడుతున్న దేవతా సైన్యం సింహం చేత లేళ్లలాగా నలుదిక్కులకు పారద్రోలబడిందయ్యా. ఏతిస్మన్నంతరే శూరో వసూనామస్తమో వసు సావిత్ర ఇది విఖ్యాత ప్రవేశరణాగ్రం. ఇందులో సావిత్రుడనే పేరు గల సూర్యుడైన వసూల్లో 8వ వాడైన వసు యుద్ధభూమిలో ప్రవేశించాడు. సైన్యై పరివృతో హృష్టై నానా ప్రహరణనోజ్యతై త్రాణయన్ శత్రు సైన్యాన్ని ప్రవివేశరణాజిరం. ఉత్సాహంతో అనేక విధాన ఆయుధాలను ఎత్తిన సైన్యంతో కూడినవాడై సావిత్రుడు యుద్ధరంగంలో ప్రవేశించాడు.
దేవతల తరఫున అనమాట. తథాదిత్యో మహావీర్యో త్వస్తా పురుషాచతో సమం నిర్భయో సహ సైన్యేన తథా ప్రావిశతాం రణే. మహాబల పరాక్రమం గల త్వష్ట పురుష అనే ఆదిత్యుడు కూడా ద్వాదశాదిత్యుల్లో వీళ్ళిద్దరు ఉన్నారన్నమాట. వీళ్ళు కూడా ఏమాత్రం భయం లేని వారై అష్టవసువుల్లో 8వ వసువు, ద్వాదశాదిత్యుల్లో వీళ్ళిద్దరు త్వష్టాపుష అనేవాళ్ళు సైన్యంతో ఒక్కమారుగా రంగంలో ప్రవేశించారు. తతో యుద్ధం సమభవత్ సురాణం సహరాక్షసై క్రుద్ధానాం రక్షసాం కీర్తిం సమరేశ్వ నివర్తినాం. అప్పుడు రాక్షసులకున్న కీర్తిని గురించి కోపించిన దేవతలకి రాక్షసులకి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. తతస్తే రాక్షస సర్వే విబుధాన్ సమరే స్థిత నానా ప్రహరణైర్ఘోరైర్ జగ్నహు శతసహస్రశ. అప్పుడు ఆ రాక్షసులందరూ వందల కొలది వేల కొలది భయంకరమైన ఆయుధాలను యుద్ధరంగంలో దేవతలపై ప్రయోగించారు. దేవాశ్చ రాక్షసాన్ ఘోరాన్ మహాబల పరాక్రమాన్ సమరే విమలై చంద్రై శస్త్రైర్ ఉపనిర్యుర్యమక్షేం. దేవతలు కూడా గొప్ప పరపరాక్రమాలు గలవారు అవటం చేత భయంకరమైన రాక్షసుల్ని ఆయుధాలతో తమ ఆయుధాలతో యమలోకానికి పంపారు. ఏతస్మిన్నంతరే రామ సుమారీ నామ రక్షస నానాపరణే క్రుద్ధై సత్సైన్యం శోభ్యవర్తద. ఇంతలో సుమారి అనే రాక్షసుడు కోపించి అనేక విధాలైన ఆయుధాలతో ఆ దేవతా సైన్యంలో ప్రవేశించాడు. ఈ యుద్ధాన్ని మనం యుద్ధఘట్టాన్ని రేపు కొనసాగిద్దాం. 41వ శ్లోకం నుండి. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.